ఇది చూడండి, కువైట్లో ఉండే బంగ్లాదేశ్ వాళ్ళకు వాళ్ళ ఎలక్షన్ కమిషన్ బంగ్లాదేశ్ నుంచి పోస్ట్ లో లెటర్లు పంపించింది ఓటు హక్కు. ఇది ఈ సంవత్సరమే స్టార్ట్ అయిందంట. 2026 లోనే దేశం నుంచి వేరే దేశాలకు పోయి ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళకు కూడా ఓటు హక్కు ఇప్పుడు కల్పిస్తున్నారు పోస్ట్ లో పంపించి. ఈ కవర్ లోనే వాళ్ళ ఎలక్షన్ కమిషన్ పోస్ట్ లో పంపించింది. వాళ్ళు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు ఈ పేపర్ లో టిక్ చేసి, దాంతో పాటు ఒక ఎల్లో కవర్ కూడా పంపించేసినారు రిటర్న్ పోస్ట్ చేసేదానికి. దాంట్లో పెట్టేసి ఆ పేపర్ పోస్ట్ చేసేయడమే. ఇతను ఎన్ని సంవత్సరాలు అయిందంట ఎలక్షన్ లో పాల్గొని ఓటేసి చాలా సంతోషపడిపోతున్నారు ఫస్ట్ టైం ఓటేస్తా అని. ఇలానే మన ఎలక్షన్ కమిషన్ కూడా ఏదో ఒక దారి తీస్తే మనలాంటి వాళ్ళకి కూడా ఇండియన్స్ కి బాగుంటది. బయట దేశాల్లో ఎన్నో కోట్ల మంది ఉన్నారు భారతీయులు, అందరికీ వారి ఓటు హక్కు ఉపయోగించుకోవాలని ఉంటది. మన ఇండియా విడిచి బయట ఉద్యోగాలు చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి మనసులో ఉంటది మనం కూడా ఇండియాలో ఉండి ఎలక్షన్ లో పాల్గొంటే ఎంత బాగుంటదని. ఇండియా విడిచి బయట దేశానికి వచ్చి ఉద్యోగం చేసుకోవడం మన దరిద్రమో, లేకుంటే ఇండియాలో ఉద్యోగాలు ప్రభుత్వాలు క్రియేట్ చేయలేకపోతున్నాయో తెలియదు. ఇతని సంతోషం చూడండి, ఫస్ట్ టైం ఓటు వేస్తాడని నేను వీడియో తీస్తాను, చాలా సంతోషంగా అరుస్తా వేస్తాడు, టిక్ కొడతాడు. మన ఇండియన్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇలాంటి దారి ఏదో ఒకటి తీస్తా అని తొందరలో ఆశిద్దాము. ఈ వీడియో తెలంగాణ ఆంధ్రాలో ఉండే ఎలక్షన్ కమిషన్ వరకు పోయేటట్టు షేర్ చేయండి, లైక్ కొట్టండి.